మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాం. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఇదే గెస్ట్ హౌస్. ఈ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ గెస్ట్ హౌస్ మొన్న దీని యొక్క పై పెచ్చులు ఊడి కింద పడ్డటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా లోపల చూసాం మనం, అంతా కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. నిజంగా నిజాం కాలంలో నిర్మించినటువంటి గెస్ట్ హౌస్, ఎంతో మంది అతిథులకు ఆతిథ్యం ఇచ్చినటువంటి గెస్ట్ హౌస్ నిజంగా కనుమరుగైపోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్ఎన్బి కార్యాలయానికి సంబంధించి ఎంతో మంది అతిథులు కావచ్చు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ ప్రజాప్రతినిధులు, అధికారులు, అదేవిధంగా రాజకీయ నాయకులు ఎంతో మందికి ఈ గెస్ట్ హౌసే 100 ఏళ్ల చరిత్రటువంటి గెస్ట్ హౌస్ ఆతిథ్యం ఇచ్చింది. మొన్న కురిసినటువంటి వర్షాలకు కావచ్చు, ఎప్పటి నుంచో కూడా ఈ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ మొత్తం కూడా పాతబడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ గెస్ట్ హౌస్ వద్దే ఉన్నాం. మొత్తం కూడా ఇది శిథిలావస్థకు చేరుకొని పెచ్చులు ఊడి కింద పడ్డటువంటి పరిస్థితులు, అంటే అందులో ఎవరు లేరు కాబట్టి ఏ ప్రమాదం అయితే జరగలేదు. కానీ చరిత్ర కలిగినటువంటి గెస్ట్ హౌస్ను కొత్తది పునర్నిర్మించాలని చెప్పి చాలామంది మనతో వేడుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎంతో చరిత్ర కలిగినటువంటి చూస్తున్నాం. ఇదంతా కూడా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి సంబంధించి స్థలం అని చెప్పవచ్చు. మొత్తం 5 నుంచి 6 ఎకరాల స్థలంలో కొంత వ్యవసాయ సమీకృత మార్కెట్కు కొంత భూమి ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడే పక్కనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇక్కడే ఉంది, దీనికి కొంచెం స్థలం ఇచ్చినటువంటి పరిస్థితి. మిగతాదంతా కూడా ఆర్ఎన్బి అధికారుల చేతిలో ఉంది. మొత్తానికి ఈ ఆర్ఎన్బి అతిథి గృహాన్ని కొత్తదిగా నిర్మించి మళ్ళీ ఎంతో మందికి ఆతిథ్యం ఇవ్వాలని చెప్పి చాలా మంది అయితే కోరుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తున్నాం లోపల చాలా మంది, అంటే వివిఐపీస్ వచ్చినప్పుడు ఇదే అతిథి గృహంలో బస చేసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మంత్రులు కావచ్చు, వివిధ అధికారులు కావచ్చు, విధంగా అంటే ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా సరే వచ్చినప్పుడు ఇదే అతిథి గృహం వద్ద వాళ్ళు సేదా తీరేది, ఇక్కడే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు చాలా ఆహ్లాదంగా అద్భుతంగా ఉన్నటువంటి ఈ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఇప్పుడు పెచ్చులూడి ఊడిపోయి కింద పడిపోవడం, అదేవిధంగా మొత్తం కూడా చూసినటువంటి పరిస్థితులు లోపల చూస్తే మొత్తం కూడా ఎక్కడికక్కడ ఊడిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. కాబట్టి ఇకనైనా ఒక మంచి గెస్ట్ హౌస్ను నిర్మించాలని చెప్పి చాలా మంది వేడుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 100 సంవత్సరాల చరిత్రటువంటి ఈ గెస్ట్ హౌస్ ఈ 100 సంవత్సరాల్లో అంటే నిజాం కాలంలో నిర్మించినటువంటి గెస్ట్ హౌస్ మనం చూస్తున్నాం. ఈ గెస్ట్ హౌస్ వద్ద ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా పెచ్చులూడి ఊడిపోయినటువంటి పరిస్థితుల్లో కనిపిస్తుంది. కాబట్టి కొత్త నిర్మించాలని చెప్పి చాలా మంది కోరుకున్నారు. మొన్న జరిగినటువంటి కంటిన్యూస్ వర్షాలతో యాదాద్రి భువనగిరి జిల్లాలో రెడ్ జోన్ గా ప్రకటించినటువంటి గౌరవ కలెక్టర్ హనుమంతరావు గారు చెప్పినట్టుగా ఏదైతే వర్షానికి కొన్ని పాత బిల్డింగ్లు ఎలా అయితే కూలిపోవడం జరిగిందో అప్రమత్తంగా ఉండాలని చెప్పిర్రో, అందులో భాగంగా భువనగిరికి సంబంధించినటువంటి కొన్ని 100 ఏళ్లుగా ఉన్నటువంటి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కూడా వర్షాల కారణంగా కూలిపోవడం జరిగింది. ఒక గోడ ఒక సైడ్ నుంచి అది పడిపోవడం జరిగింది. దానికి గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు తెలిసిన వెంటనే మేమందరం తెలుసుకొని కూడా గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే వచ్చి దానికి కావాల్సినటువంటి ఆర్ఎన్బి శాఖతోని అదే విధంగా దానికి ఎమ్మటే మరమ్మతు చేయించాలని తెలియజేయడం జరిగింది. సంబంధిత అధికారులతో కూడా ఒకసారి చర్చించి దానికి కావాల్సినటువంటి మరమ్మతులు చేయించాలన్నా, లేని పక్షంలో నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలా అన్నది ఇంజనీర్లతోని వాళ్ళతోని ఒకసారి చర్చించి గౌరవ శాసనసభ్యులు వాటి మీద ఒక నిర్ణయం తీసుకుంటానని మా అందరి సమక్షంలో అందరి ముంగట కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మరి ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన భువనగిరి పట్టణంలోని మరి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ను పరిశీలించి మరి ఆ యొక్క గెస్ట్ హౌస్ ఎన్నో 100 ఏళ్ల చరిత్ర గలది కాబట్టి ఆ గెస్ట్ హౌస్ సంబంధించి మరి పూర్తిగా ఈ వర్షాకాలంలో మరి శిథిలావస్థకు చేరుకుంది. శిథిలావస్థకు చేరి అది వర్షాలు పడినప్పుడల్లా ఆ పెచ్చులుడి కింద పడడం, మరి ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎమ్మెల్యే గారు మరి పరిశీలించి తొందరగా ఈ యొక్క చారిత్రాత్మకమైన ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లోనే మనం రక్షించుకోవాలి. ఈ చారిత్రాత్మకమైనది ఇది పూర్తిగా
తొలగించకుండా దీన్ని పూర్తిగా మరమ్మతులు చేసి మరి మళ్ళీ ప్రజలందరూ మళ్ళీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కూడా వారు తెలియజేయడం జరిగింది. మరి అధికారులతో కూడా మరి వారు ఫోన్లో మాట్లాడి మరి దాని యొక్క ఎన్ని డబ్బులు అయితే ఖర్చు అవుతాయో త్వరగా తెలియజేస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి మరి మంత్రులతో మాట్లాడి ఆ యొక్క డబ్బులు రిలీజ్ చేపించి దాని యొక్క మరమ్మతులు చేపిస్తామని కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారు తెలియజేయడం జరిగింది. మరి ఈ యొక్క గెస్ట్ హౌస్ కు సంబంధించి భువనగిరి పట్టణంలో ఇక్కడ జిల్లాలోనే మరి చాలా చారిత్రకమైనటువంటి గెస్ట్ హౌస్ కాబట్టి ఆ గెస్ట్ హౌస్ కు అతి త్వరగా నిధులు విడుదల చేసి మరి దాన్ని మళ్ళీ అందుబాటులోకి తీసుకురావాలని మేము కూడా గౌరవ ఎమ్మెల్యే గారిని మరి కోరడం జరుగుతూ ఉంది. మరి ఈ భువనగిరి గెస్ట్ హౌస్ రహదారి బంగ్లాకు చరిత్ర ఉంది. ఎందుకంటే ఇది నిజాం కాలం నాటి రహదారి బంగ్లా. అది గచ్చితోని నిర్మించిన మంచి బలమైనది తోని నిర్మించారు. కానీ ఈ వర్షాకాలంలో వల్ల కొంచెం అంత పెచ్చులు పడి కింద పడిపోయినాయి. కానీ ఇదే రహదారి బంగ్లా కూడా గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో నిధులు తెచ్చి ఎంతో అభివృద్ధి చేసిన ఘనత కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అలాగే కొంచెము ఇప్పుడు కూడా మంచిగా ఉన్నాయి. కొంచెం మరమ్మతు చేసే అవసరం ఉన్నది. మొత్తం తీసే అవసరం ఏం లేదు, కానీ కొంచెం మరమ్మతులు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు ఈరోజు భువనగిరి వచ్చిన సందర్భంగా పరిశీలించారు కాబట్టి దాన్ని పరిశీలించారు. అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని పూర్తిగా మరమ్మతులు చేసి మళ్ళా రాజకీయ నాయకులకు అధికారులకు అందరికీ అందుబాటులో తెచ్చే విధంగా కృషి చేస్తారని సభముఖం తెలుసు. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ అతిథి గృహం లోపట ఉన్నాం. ఈ అతిథి గృహంలో చాలా మంది అతిథులు వచ్చేవారు, వచ్చి ఇక్కడ సేద తీరేవారు చూస్తున్నాం. ఇవన్నీ కూడా గెస్ట్ హౌస్ అన్నమాట. ఇవన్నీ రూమ్స్ కూడా 100 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ గెస్ట్ హౌస్ చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉన్నటువంటి గెస్ట్ హౌస్. ఎంతో మందికి ఆతిథ్యం ఇచ్చినటువంటి గెస్ట్ హౌస్ అని చెప్పవచ్చు. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరు వచ్చినా కూడా ఈ గెస్ట్ హౌస్ వద్దే ఉండేది. భువనగిరి గెస్ట్ హౌస్ అంటే తెలియని వారు ఉండరు. భువనగిరి గెస్ట్ హౌస్ అంటే ప్రతి ఒక్కరి నోట ఉన్నటువంటి గెస్ట్ హౌస్. ఈ గెస్ట్ హౌస్ చూసినటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా పెచ్చులూడి కింద పడ్డటువంటి పరిస్థితి. మొత్తం పెచ్చులూడి కింద పడి మొత్తం కూడా ఇది గత చరిత్ర కలిగినటువంటి టేబుల్ అని చెప్పవచ్చు. దీని మీద వేలాది మంది కావచ్చు, చాలా మంది ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడే టిఫిన్ చేసినటువంటి పరిస్థితి, భోజనాలు చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా పెచ్చులూడి కింద పడి మొత్తం అంతా కూడా చూస్తున్నాం. కింద అంతా కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి, పైనుంచి కూడా మొత్తం కూలిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి దీన్ని వాడుకలో లేకపోయినా కూడా దీన్ని నిర్మించాలని చెప్పి ఆర్ఎండ్బి అధికారులు నిర్ణయించారు. కానీ దీన్ని మాత్రం ముందే ప్రతిపాదనలు పంపించారని చెప్తున్నారు, కానీ ఇంకా ముందుకైతే వెళ్ళలేదు. నిజంగా నిజాం కాలంలో కట్టినటువంటి ఈ అద్భుతమైనటువంటి గెస్ట్ హౌస్, చరిత్ర కలిగినటువంటి గెస్ట్ హౌస్ మొత్తం పెచ్చులూడి కింద పడ్డటువంటి పరిస్థితులు. అంటే ఎవరూ లేరు, ఎందుకంటే ఇందులోకి ఎవరికి ఈ కొన్ని రోజుల్లో ఎవరిని అలౌడ్ చేయలేదు కాబట్టి ఎవరు లేని సమయంలోనే ఈ ప్రమాదం అయితే జరిగింది. ప్రమాదం జరిగి మొత్తం కూడా కింద పడ్డటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. కానీ అంటే నిజంగా చరిత్ర కలిగినటువంటి గెస్ట్ హౌస్ ను పునర్నిర్మించాలి, అద్భుతంగా కట్టాలని చెప్తున్నారు. ఎందుకంటే దరిదాపు 5 నుంచి 6 ఎకరాల భూమి ఇందులో వారి భూమి ఉంది. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ సంబంధించి ప్రతిపాదనలు పంపించి ఒక కొత్త గెస్ట్ హౌస్ ను కట్టి మళ్ళీ దీన్ని పునరుద్ధరించాలని చెప్పి చాలా మంది కోరుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ పక్కనే ఒక ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ కూడా ఈ పక్కనే కట్టారు. దీని ముందట వ్యవసాయ సమీకృత మార్కెట్ ఈ ఆర్ఎండ్బి ల్యాండ్ లోనే కట్టారని చెప్తున్నారు. మొత్తానికి వీళ్ళ ల్యాండ్ కి సంబంధించి ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టాలని చెప్తున్నారు. చూసినాం, మనం చూసినటువంటి ప్రదేశంలో మొత్తం పెచ్చులూడి పడ్డటువంటి పరిస్థితి మొత్తం కూడా పైనుంటి కూడా. ఎందుకంటే కొన్ని 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఇది అని చెప్పవచ్చు. చూసినటువంటి పరిస్థితిలో మనం ఒకసారి పైకి చూసినట్లయితే అక్కడి నుంచి మొత్తం పెచ్చులూడి కింద పడ్డటువంటి పరిస్థితి. నిజంగా దీని గురించి చెప్పాలంటే చాలా గొప్ప డంగు సున్నము, అదేవిధంగా మట్టితోటి కట్టి 100 ఏళ్ల వరకు ఇది ఇలానే ఉంది. మొన్న అంటే రీసెంట్ గా దీన్ని వర్షం వల్ల వరుసగా కురిసేటువంటి వర్షాల వల్ల నాని పడ్డటువంటి పరిస్థితి. 100 సంవత్సరాలు అయితే ఇది ఉన్నటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. నిజంగా మరి ఈ యొక్క అతిథి గృహము మరొక కొత్త గృహంగా మారి మళ్ళీ అతిథి గృహంగా అంటే వచ్చేటువంటి గెస్ట్లకు అతిథి గృహంగా మారాలని చెప్పి చాలా మంది ప్రజలు కోరుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీనికి సంబంధించి ఎంత పెద్ద అంటే ఎంత లావుగా ఉన్నటువంటి మట్టి అని చెప్పవచ్చు. చాలా బలంగా గట్టిగా ఉంది. అయినా
అంటే 100 సంవత్సరాలు కాబట్టి ఇదంతా కూడా పెచ్చులు ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఈ ఫ్యాన్లు కావచ్చు, టేబుల్స్ కావచ్చు, ఒకవైపు గెస్ట్ రూమ్స్, ఇవే ఈ గెస్ట్ రూమ్స్ లోనే వీళ్ళు ఉండేటువంటి సేద తీరేటువంటి వారు. అదేవిధంగా ఇవన్నీ కూడా అంటే ఈ గెస్ట్ హౌస్ సంబంధించి ఇక్కడంతా కూడా గెస్ట్ రూమ్స్, ఇక్కడే కూర్చునేవారు, ఇక్కడే అన్ని కూడా మాట్లాడుకునేవారు, అంతా కూడా ఇక్కడే అల్పాహారం కానీ అదేవిధంగా భోజనం కానీ ఇక్కడే అధికారులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇక్కడికే వచ్చి సేదా తీరి వెళ్ళేటువంటి వారని చెప్తున్నారు. ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ అతిథి గృహము, ఈ ఆర్ఎన్బి అతిథి గృహము కూలిపోవడం అయితే నిజంగా కొంచెం అయితే బాధ కలిగిస్తుంది. ఏది ఏమైనప్పటికీ 100 సంవత్సరాలు నిజాం కాలంలో కట్టినటువంటి ఈ యొక్క అతిథి గృహాన్ని నిజంగా నిర్మించాలి, మరొకటి నిర్మించాలని చెప్పి కోరుతున్నారు. ఎందుకంటే ఇంత డిజైన్ గా ఇంత అద్భుతంగా ఉన్నదంటే ఒకసారి ఆలోచన. ఎందుకంటే గత రాజుల కాలంలో నిర్మించినటువంటి, నిజాం కాలంలో నిర్మించినటువంటి ఈ అతిథి గృహము అద్భుతమైన గృహంగా చెప్పవచ్చు. నిజంగా ఇంతకుముందే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు వచ్చి మొత్తం కూడా లోపల వచ్చి దీనికి జరిగినటువంటి ప్రమాదంపై మొత్తం కూడా కలియ తిరిగాడు, చూశాడు. దీనికి సంబంధించి అధికారులకు హెచ్చరించాడు, ప్రతిపాదనలు పంపించాలని చెప్పాడు. ఇంతకుముందే భువనగిరి ఎమ్మెల్యే వచ్చి మొత్తం కూడా ఇక్కడ చూసినటువంటి పరిస్థితి. చాలా మంది అంటే వివిధ పార్టీలకు అతీతంగా దీని అతిథి గృహం గురించి గొప్పగా చెప్తున్నారు. కాబట్టి మరొకటి ప్రతిపాదనలు పంపించి మంచి అతిథి గృహము ఒక మంచి డిజైన్ లో ఉండాలని చెప్పి చాలా మంది అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ భువనగిరి అతిథి గృహం అంటే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ అంటే ఎవరికి తెలియని వారు ఉన్నారు. ప్రతి చిన్న పిల్లవాడిని అయినా కూడా చెప్పేటటువంటి గృహమే ఈ అతిథి గృహం అని చెప్పవచ్చు. కాబట్టి దీనికి ఈ పేరు ఇలాగే చిరస్మయంగా నిలవాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ మంచి గెస్ట్ హౌస్ నిర్మించాలని చెప్పి భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కూడా ఇంతకుముందే వచ్చి చెప్పినటువంటి విషయము. కాబట్టి దానికి అనుగుణంగానే అధికారులు ప్రతి ఒక్కరు కూడా దీనికి ప్రతిపాదనలు పంపించి ఒక మంచి అతిథి గృహాన్ని నిర్మించాలని చెప్పి సుమన్ టీవీ కూడా వేడుకుంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్, భువనగిరి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్.